ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే మనీషా అంటుంది అరవిందతోని, చూడండి ఆంటీ, ఇప్పుడు నేను ఏం తప్పుగా మాట్లాడాను? మిత్ర కట్టిన తాళి ఇంకా తన మెడలో ఎందుకు అన్నందుకు నా చంప పగలు కొట్టింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద, అవును లక్ష్మి, నీకు మిత్రకి ఏ బంధం లేదు, ఉన్న కాస్త బంధం కూడా ముక్కలైపోయింది. ఇంకా నీకు మెడలో ఆ బరువు ఎందుకు? చెప్పు, ఆ తాళి ఎందుకు? తీసిపడేయచ్చు కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇప్పుడు లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న జయదేవ్, అదేంటి అరవిందా, ఇప్పుడు నువ్వు వీడి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడే చెప్పాలా ఏంటి? ఏముంది అని చెప్పి అంటూ ఉంటే, ఏముంది ఏంటండి, నాకు సమాధానం ఇప్పుడే దీనికి తేలాల్సిందే అని చెప్పి అరవింద గట్టిగా అంటుంది. సమస్యని ఇప్పుడు పరిష్కరించాల్సిందే. అసలు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. లక్ష్మి వేరొక అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది. ఇక మిత్ర మనీషాని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక లక్ష్మి మిత్ర ఇద్దరి జీవితానికి సంబంధించిన ఈ తాళిది. ఇక వాళ్ళ జీవితానికి ప్రతీక అయిన ఈ తాళి ఇంకా లక్ష్మి మెడలో ఉండడానికి ఇప్పుడు ఏం అర్థం చెప్పండి? ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నప్పుడు ఎవరి బ్రతుకు వాళ్ళు బతుకుతారు. ఇంకో 2-3 రోజుల్లో ఇంకా ఈ తాళి ఎందుకు అవసరమా చెప్పండి అని చెప్పి అరవింద అంటుంది. తర్వాత అరవింద అంటుంది, చూడు లక్ష్మి, ఈ సమస్యని పెద్ద పరిష్కారం లేని సమస్యగా పెద్ద ఈ భూతద్దంలో చూడక్కర్లేదు. ఏముంది, నీ మెడలో ఉన్న తాళికి విలువ లేదు. ఇప్పుడు ఆ తాళిని తీసేసే, మర్యాదగా నీ చేతులతో నువ్వు తీసేస్తే ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. అర్థమైందా అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక ఇక వాళ్ళ మావయ్యని చూస్తూ ఉంటుంది, ఇక మిత్రం చూస్తూ ఉంటుంది. ఎవరైనా ఏమైనా చెప్పి ఆపుతారా అన్నట్టుగా. పక్క నుంచి దేవి అని, ఏం ఆలోచిస్తున్నామో లక్ష్మి, అరవింద్ అక్క చెప్పాక కూడా ఇంకా మాటని ఎదిరిద్దాం అనుకుంటున్నావా? ఇంకా ఆ తాళిని నీ మెడలో వేసుకొని ఊరేగుదాం అనుకుంటున్నావా ఏంటి? చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇక అరవింద కూడా, చూడు లక్ష్మి, నేను ఒకసారి చెప్పాను మెడలో నుంచి తాళి తీసేయమని మర్యాదగా. ఇక నా మీద ఏ మాత్రమైన గౌరవం ఉంటే నీకు ఖచ్చితంగా నీ మెడలో ఉన్న తాళిని ఇప్పుడు తీసేయాలి. ఇక నువ్వు తాళిని ఇప్పుడు తీయలేదంటే నా మాట మీద ఏ మాత్రం గౌరవం లేదని నేను అనుకోవాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడకపోయేసరికి అటు మిత్ర కూడా మాట్లాడు, ఇటు జయదేవ్ కూడా ఏం మాట్లాడడానికి అవకాశం లేకపోయేసరికి ఇక లక్ష్మికి తప్పక ఇక తన మెడలో ఉన్న నల్లపూసలు తీసేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇక తాళిని కూడా తనకి తానే తీసేస్తుంది. ఇక చాలా ఏడుస్తూ బాధపడుతూ ఇక అక్కడ ఉండలేక లక్ష్మి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక వివేక్ జాను ఇద్దరు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. జాను అంటుంది, అసలు మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు మా అక్క అంటే ఇంత ద్వేషం? మా అక్క కొంచెం సంతోషంగా ఉన్నా కూడా అస్సలు చూడలేరు. అక్క బావగారికి ఇద్దరికి డైవోర్స్ అయ్యేదాకా పట్టుపట్టి డైవోర్స్ ఇప్పించారు. ఇప్పుడు మా అక్క మెడలో తాళి ఉంటే ఏంటి, వాళ్ళకి అన్న నెప్ప? అసలు ఆ తాళిని కూడా మా అక్క అంత ఏడుస్తున్నా కూడా ఎవ్వరు మాట్లాడలేదు. ఇక మెడలోంచి తాళి కూడా తీయాల్సి వచ్చింది. మా అక్కకి ఎంత బాధ ఇదంతా అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్, అసలు వదినికి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు, కానీ ఏం చేస్తాము అన్నట్టు వివేక్ వెళ్ళిపోతూ ఉంటే ఇక తన షూలేసి తనే తొక్కి పడబోతూ ఉంటాడు వివేక్. అయ్యో వివేక్ అని చెప్పి ఇక వెంటనే తన షర్ట్ని పట్టుకొని ఆపుతుందనమాట జాను. ఇక ఆ తర్వాత ఇక వివేక్ని ఇట్లా వెనక్కలాగే ఇదిలో జాను పడిపోతూ ఉంటే ఈసారి వివేక్ పట్టుకుంటాడు. ఇక ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు ఒక 5 నిమిషాలు. ఈ లోపల అక్కడికి దేవ్యాని వస్తుంది. దేవ్యాని కోపంతో జాహ్నవి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక జాహ్నవితో ఇలా అంటూ ఉంటుంది దేవ్యాని, ఏంటి చూసి చూడనట్టు ఉంటున్నాను కదా అని చెప్పి నా కొడుకుతో సరసాలు మొదలుపెట్టావా అని చెప్పి అంటుంది. అని అంటుంది, అసలు మీ అక్కే ఈ ఇంటి కోడలుగా సరిపోదని చెప్పి ఇంట్లో నుంచి తరిమేస్తున్నాము. ఇంకా ఏ ధైర్యంతోని ఏ ఇదితోని నా కొడుకుని తగులుకుంటున్నావు? మీ అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలోపు నువ్వు ఈ ఇంట్లో తిష్ట వేద్దాం అనుకుంటున్నావా? నా కొడుక్కి వల వేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే చిన్నత్తయ్య గారు అని చెప్పి గట్టిగా జాను అంటుంది. మర్యాదగా మాట్లాడకపోతే నేను నా నోరు తెరవాల్సి వస్తుంది, తర్వాత మీరు బాధపడతారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని, ఏంటి నోరు లెగుస్తుంది? చూడు, నా కొడుకు మీద నువ్వు ఏ మాత్రమైన ఆశలు పెట్టుకుంటే అవి ఇక్కడే వదిలేసి వాడిని పెళ్లి చేసుకొని ఇంటికి కోడలు అవ్వాలి అని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు కలలు ఏమి పెట్టుకోకు, అవన్నీ ఉంటే వదిలిపడేసాయి అని చెప్పి దేవ్యాని అంటుంది. ఇక అప్పుడు జాను అంటుంది, చూడండి చిన్నత్తయ్య గారు, నాకు ఇలాంటి ఆశలు ఏమీ లేవు. అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నారు. నేను మా అక్కలాగా తీడుతున్నా కూడా పడే రకాన్ని అసలు కానే కాదు అని అంటుంది. ఏంట్రా వివేక్ అలా సైలెంట్గా ఉన్నావు? అది అన్నన్ని వేసి మాటలు అంటూ ఉంటే చంపకేసి 4 పీకక అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు వివేక్, ఏంటి మామ్, అసలు నువ్వు అర్థం చేసుకోవు, అసలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అనగానే అంటే ఏంటి ఇప్పుడు నాది తప్పంటావా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అసలు ఏం జరిగిందో ముందు తెలుసుకోవాలి కదా మామ్. నేను పడబోతూ ఉంటే జాను ఆపింది. ఇక జాను బ్యాలెన్స్ తప్పి పడబోతూ ఉంటే నేను పట్టుకున్నాను. ఈలోపే నువ్వు వచ్చేసి ఇన్ని మాటలు అంటూ ఉంటే ఏం మాట్లాడాలి చా అని చెప్పి వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జాను అంటుంది దేవ్యానితోని, చూడండి చిన్నత్తయ్య గారు, నాతో మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగానే ఉంటాను. ఇక నాతో ఇలాగా కావాలని పిచ్చిగా బిహేవ్ చేస్తే వాళ్ళకి నేను చుక్కలు చూపిస్తాను అని చెప్పి కోపంగా జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జాను వెళ్ళిపోయాక ఇక దేవ్యాని, అసలు ఆ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, ఈ జాను నా ఇంటికి కోడలుగా రాకూడదు,
వివేక్కి దూరం అవ్వాలన్నా రేపు జరగబోయే ఈ పెళ్ళే అన్నిటికీ సమాధానం, అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు అని చెప్పి అనుకుంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక పెళ్లి ఏర్పాట్లు అన్నీ రెడీ అవుతాయన్నమాట. పెళ్లి మండపం మీద 2 తాళులు సిద్ధంగా ఉంటాయన్నమాట. ఒకటి లక్ష్మి అలాగే సంజయ్ కోసం, ఇంకొకటేమో మిత్ర అలాగే మనీష కోసం. ఇక అంతా రెడీ అవుతూ ఉంటే ఇక పంతులు గారితో అడుగుతుందన్నమాట మనీష వాళ్ళమ్మ. పంతులు గారు ఇంకేమైనా కావాలా అనగానే అవునయ్యి ఒకటి లేదమ్మా అవి పంపించండి అనగానే సరే పంతులు గారు అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక వచ్చిన వాళ్ళతో అందరితో జయదేవ్ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే ఇక దూరం నుంచి అరవింద అబ్జర్వ్ చేస్తూ ఇదేంటి అసలు కోడలు అని చెప్పి నెత్తి మీద పెట్టుకునే వాళ్ళు లక్ష్మిని, అలాంటిది లక్ష్మి వేరే ఇంటికి కోడలు అవుతూ ఉంటే ఈయన ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి అరవింద మనసులో అనుకుంటుంది. మరోపక్క లక్ష్మి తన రూమ్లో రెడీ అయి కూర్చుంటుంది. ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి అనుకుంటుంది మామయ్య గారు మనం చేస్తున్న ఈ ప్రయోగం ఎట్నుంచి ఎటు దారి తీస్తుందో అని చెప్పి చాలా భయంగా ఉంది అని చెప్పి చాలా కంగారుగా ఉంది అని చెప్పి బాధపడుతూ టెన్షన్ పడుతుంది. మరోపక్క మనీషా రెడీ అవుతూ ఉంటుందన్నమాట. ఇక దేవి అని దగ్గరగా ఉండి ఇక అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది మనీషాకి. అనంత అంటుందన్నమాట పోన్లే మనీషా ఇన్నాళ్ళకి నువ్వు కోరుకున్న రోజు రానే వచ్చింది, నీ ప్రేమకి ఇక అందరూ నీ ప్రేమని అర్థం చేసుకున్నారు, ఇక మీ ఇద్దరు దగ్గర కాబోతున్నారు, నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు, నాకు అదే కావాలి అని చెప్పి అనంత అంటుంది. పక్క మిత్ర తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు. అంతకుముందు అంటారు కదా జయదేవ్ లక్ష్మికి ఒక సరైనోడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి ఇక సంజయ్ రావడం, సంజయ్ కూడా లక్ష్మి నచ్చడము, ఇక అవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటాడు. లక్ష్మి నాకు నిజంగానే దూరం అయిపోతుందా అని చెప్పి మిత్ర మనసులో ఇక ఆరటం మొదలవుతూ ఉంటుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు మిత్ర. మరోపక్క జాను ఒకతే నించొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వివేక్ వస్తాడు. ఆలోచిస్తున్నావు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది మనం అనుకున్నట్టు అవుతుందో లేదో అని కంగారుగా ఉంది, కాసేపట్లో ముహూర్తం కూడా స్టార్ట్ అయిపోతుంది, ఇక 2 పెళ్ళిళ్ళు అయిపోతాయి కూడా, ఇక బావగారు ఇప్పుడు దాకైతే ఓపెన్ అవ్వలేదు, ఇక ఏమవుతుందో అక్క జీవితం ఏమవుతుందో అని కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే వివేక్ నాకు కూడా అదే కంగారుగా ఉంది, అన్నయ్య ఓపెన్ అయితే బాగుండు త్వరగా, ఎందుకంటే పెళ్ళిళ్ళు అయిపోతే ఇక మనం ఏం చేసేది లేదు, అటు పెదనాన్నేమో చాలా నమ్మకంగా ఉన్నారు, పెదనాన్న నమ్మకాన్ని మనం కూడా నమ్మాలి అని చెప్పి అంటాడు వివేక్. టెన్షన్ తీసుకోకు, లాస్ట్ మినిట్కైనా ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది, ఈ పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా వివేక్ ధైర్యం చెప్తూ ఉంటాడనమాట జానుకి. ఆ తర్వాత జానుతో అంటాడు అయినా అసలు మనకే ఇంత కంగారుగా ఉంది, అసలు వదినికి ఇంకెంత కంగారుగా ఉంటుంది, అక్కడ వదిన దగ్గర ఉండు, ఇలా ఇక్కడ ఉండకు వెళ్ళు అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక జాను వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుంది. ఏంటక్క రెడీ అయిపోయావా, రెడీ అయిపోయినట్టేనా అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక చాలా టెన్షన్గా కనిపిస్తుంది లక్ష్మి. ఏంటక్క అలా ఉన్నావు అని చెప్పి జాను అంటూ ఉంటే ఒక్క అడుగు ముందు వేస్తూ ఉంటే అడుగులు నా మనసు వెనక్కి లాగుతుంది, ఏం జరుగుతుందో అని చాలా కంగారుగా ఉంది జాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జాను ధైర్యం చెప్తుంది అక్క నువ్వేం కంగారు పడకు, ఇప్పటి వరకు నువ్వు ధైర్యంగానే ఉన్నావు కదా, ఇక పైన కూడా నువ్వు అంతే ధైర్యంగా ఉండాలి, ఖచ్చితంగా బావగారిలో మార్పు వస్తుంది, బావగారు మనసు విప్పి నీ మీద ప్రేమని చెప్తారు, ఈ పెళ్లి జరగదు, నువ్వేం టెన్షన్ తీసుకోకు అని చెప్పి జాను ధైర్యం చెప్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి వివేక్ అలాగే జయదేవ్ కూడా వస్తారనమాట. జయదేవ్ కూడా ఇక కంగారు పడకమ్మ లక్ష్మి మనం అనుకున్నట్టు అవుతుంది, మిత్రుల్లో మార్పు వస్తుంది అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటారు లక్ష్మికి. ఒక మిత్ర చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ముహూర్తం దగ్గర పడుతుంది, లక్ష్మి నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది అని చెప్పి